నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవలసిన దానికంటే ఎక్కువగా ఆధారం చేసుకుని నాకు అన్నీ తెలుసు, నేను అందరికీ చెప్తాను, నాకు ఎవడో చెప్పనక్కర్లేదు అనే భావనలో లేకుండాను నీ ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి ఒప్పుకుంటే, ఆ సామాన్య స్థితికి వస్తే దేవుడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తాడు, మన త్రోవలను సరళం చేస్తాడు. జ్ఞాని ఎగునట్లు వెర్రివారు కావాలి అంటే పిచ్చోళ్ళు అయిపోవాలని కాదు. భక్తి కార్యక్రమాలలో తమ్మును తాము మోసపరుచుకొనుకోకుండా, నాకు అన్ని సంగతులు తెలుసని, తెలిసిన వాటికంటే ఎక్కువ సంగతులు తెలుసనే భ్రమలో లేకుండా పెద్దలు జ్ఞానులు చెప్పినప్పుడు కాస్త వినాలి, అందులో ఉన్న సంగతులను గ్రహించాలి. నేను వినాలి, మీరు వినాలి. నాకు కూడా అన్ని సంగతులు తెలియదు. నేర్చుకుంటూ నేర్పించే పద్ధతినే నేను అనుసరిస్తున్నాను. జీవితాంతం ఇదే జరుగుతుందని నేను చెప్పగలను. వాస్తవాల వెలుగులో భక్తి చేద్దాం, భ్రమలో ఉండి భక్తి చేయొద్దు. బైబిలును చదివి దేవుడిచ్చిన జ్ఞానంతో తెలిసిన సంగతులను తెలిసినట్లుగా భక్తి చేస్తూ అనేక మంది జీవితాలను స్పృశించినప్పుడు వారి జీవితాలు ధన్యమవుతాయి. మనం దేవుని సన్నిధిలో అద్భుతంగా దీవించబడతాం.